మల్టీనేషనల్ కంపెనీల గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలను ఆకర్షించడంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. రోజురోజుకీ కొత్త కంపెనీలు భాగ్యనగరంలో కొలువుదీరుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, జీవశాస్త్రాలకు సంబంధించిన కంపెనీలు ఎక్కువగా ఉంటున్నాయి. గత కొద్ది వారాల్లో ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపాలకు చెందిన పలు కంపెనీలు తమ జీసీసీలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి. అమెరికాకు చెందిన ఆర్థిక సేవల కంపెనీ ఎమెరిఫ్రైజ్ ఫైనాన్షియల్తో పాటు డైరీ పశుపోషక ఉత్పత్తుల తయారీ కంపెనీ ల్యాండోలెక్స్, హాల్మ్యాన్ వంటి సంస్థలు హైదరాబాద్లో జీసీసీలని ప్రారంభించాయి. ఆస్ట్రేలియాకు చెందిన మెక్వారీ గ్రూప్ సంస్థ, జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్ట్ స్టాక్ ఎక్స్చేంజీ సంస్థ డాయిష్ బోర్డ్స్ వంటివి సైతం ఇక్కడ ఇటీవలే జీసీసీలను ఏర్పాటు చేశాయి. ఫార్మా, జీవశాస్త్రాలకు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు తమ జీసీసీలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి. టాప్ 10 ఫార్మా సంస్థల్లో 8 సంస్థలు హైదరాబాద్లో తమ జీసీసీలను ఏర్పాటు చేయడం గమనార్హం. వీటిలో నోవార్టిస్, ఎల్లీ లిల్లీ, బీఎంఎస్, సనోఫీ, ఆమ్జెన్, రోష్, బేయర్, ఎంఎస్డి కంపెనీలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య రంగానికి చెందిన ఎవర్ నార్త్, యానిమల్ హెల్త్ సంస్థ, జాయిటీస్ సంస్థలు తమ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి విషయంగా చెప్పవచ్చు. భాగ్యనగరంలో ఫార్మా, బయోటెక్ పరిశ్రమను విస్తరించడం, ఐటీ, సైన్స్ నిపుణుల లభ్యత ఎక్కువగా ఉన్న క్రమంలో ఇక్కడ జీసీసీలను ఏర్పాటు చేస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, మెరుగైన మౌలిక సదుపాయాలు సైతం విదేశీ కంపెనీలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. స్థిరాస్థాంగ కన్సల్టింగ్ సంస్థ వెస్టియన్ నివేదిక ప్రకారం కొత్త జీసీసీలను ఆకర్షించడంలో హైదరాబాద్ మహానగరం బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం భారత్లో మొత్తం 1700 జీసీసీ కేంద్రాలుండగా అందులో బెంగళూరు 487 కేంద్రాలతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో 273 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, చెన్నై వంటి నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్లో 2028 వచ్చే నాటికి జీసీసీల సంఖ్య 2000కు చేరుతుందన్న అంచనాలున్నాయి. అయితే ఇందులో కొత్త వాటిని హైదరాబాద్ ఎక్కువగా ఆకర్షిస్తుందని స్థానిక ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.